బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టున్నారు కదమ్మా. వెళ్ళొచ్చు. ఏం మాట్లాడారు పవన్ తో? బాగా అన్న టెన్షన్ పడకు, ఆలోచించుకో. పవన్ ఫ్రెండ్స్ కలిసారమ్మా? లోన అందరినీ కలిసి హిమాని, భరిణి, సుమన్ శెట్టి, తనూజ, రీతు. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవాడిని. గేమ్ బాగుందా మా పవన్? గేమ్ బాగా ఆడుతున్నారు. ఫస్ట్ కొద్దిగా శాస్త్రీయ స్టోరీ అయ్యారు, తర్వాత బాగా చూపించుకున్నారు. సస్తా ఉంది కానీ ఇంకా అవకాశం రావట్లేదు అక్కడ. మీరు బిగ్ బాస్ చూస్తారా? తెలుసు కానండి, చూడాల. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ చూశాను, 2 వారాలు చూశాను. నాకు గొడవలు ఇవన్నీ వదిలేసారా? అమ్మ మీరు పెద్దమ్మ, సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతే? చిన్న అమాయకత్వం కాదండి, ఎందుకంటే అన్నింటిలో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదిరిపోతాం అలవాటు అనమాట. ఇది ఓకేనా ఇప్పుడు మీకు? సర్జరీ ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయింది. పన్ను చూపించుకున్నా, అది సెప్సిట్ అయింది. ఆ చేయి హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది. క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది, అర్జెంట్ చేసేదన్నారు. ఇబ్బంది ఉందా? ఇంకా కొంచెం ఫుడ్ లేదు. అయ్యో, రైస్ కూడా రైస్కి ముస్లిం వచ్చేసి సారస్వా. అవునా? లిక్విడ్ అంటాను. ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉంటాడో ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు పవన్ ని? అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి యాంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి. అసలు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు, విన్నర్ అవ్వాలని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి. అసలు ఆడుంటే మేము ఆడలేము అనే. మొన్న రీసెంట్గా ఒక ఇష్యూలోని కూర్చోబెట్టి, మోకాల మీద కూర్చోబెట్టి సారీ. మాకు అప్పుడైతే చాలా బాధ వచ్చింది. బిగ్ బాస్లో జరిగివన్నీ బిగ్ బాస్ వాళ్ళే తెలుసు, నాగార్జున గారికి తెలుసు, అన్నీ తెలుసు. తల్లిదండ్రి ఎంత బాధపడతారు చెప్పండి, మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి. అసలు కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుసుకుంటే బాధ. ఏం చెప్పారా మరి? ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా? అదే ధైర్యంగా ఉండి బాధపడకు, ఆలోచించుకో. ఏడ్చాడా పవన్? ఏడ్చా. పవన్ ఏడ్చాడా? ఏడద్దు. వాళ్ళ డాడీ గురించి బాధపడు. అంత డాడీ గురించి మొత్తం డాడీ గురించి ఆలోచిస్తున్నాను. డాడీని అలా కళ్ళు మూసుకొని. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డిమోన్ పవన్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, పెద్దమ్మగారు పార్వతి, వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారు అండ్ వాళ్ళ అమ్మగారు పద్మ గారు. అమ్మ 3 పీ పవన్ పీ, మొత్తం 4 పీలు. మొత్తం ఫ్యామిలీ మొత్తం పీ అనే నేమ్తోనే ఉన్నట్టున్నారు. ఓకే, వాళ్ళతో మాట్లాడి ఆ పవన్ గేమ్ బిగ్ బాస్లో ఎలా ఉంది, పవన్ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు, ఎలా ఇలానే ఉండేవాడా, ఎందుకు ఎప్పుడు కోపం రాదు, ఎప్పుడు ఎమోషనల్ అయ్యాడు, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియని ఉంటాయి. పవన్ జర్నీని మనకన్నా బాగా వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా? బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టున్నారు కదమ్మా, వెళ్ళారా? ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్? బాగుందా? ఏం మాట్లాడారు పవన్ తో? బాగా అన్న బాగా టెన్షన్ పడకు, ఆలోచించుకో అని చెప్పి. ఇంతే గంట సేపు లోపల ఇదే చెప్పారమ్మా. అందరూ నీ గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. డాడీ గురించి ఏం ఆలోచించద్దు, డాడీ బాగున్నారు. పవన్ ఫ్రెండ్స్ కలిసారమ్మా? ఫ్రెండ్స్ ఇంకా కలవలేదు. బిగ్ బాస్ లోన అందరినీ కలిసి హిమాని, భరిణి, సుమన్ శెట్టి, తనూజ, దివ్య, రీతు అందరు కలిసారా? బాగుందా? మంచిగా ఉన్నారా? బాగా మాట్లాడారా? అవునా? మీకు ఏమైనా తినడానికి ఇచ్చాడా పవన్? పట్టుకెళ్ళా తినిపించారా? మీకేం పెట్టలేదా లోపల? నాకు ఇస్తానన్న టీయ తిని తాగనన్ను. మీకు అలవాట్లేదమ్మా? ఓకే ఓకే. ఇంకొకరు మీరు వెళ్ళలేదా? మీరు వెళ్ళలేకపోయారా? మీకు ఛాన్స్ రాలేదా? అయ్యో, మీకు స్టేజ్ మీదకి వెళ్ళే అవకాశం వస్తుందేమో మేబీ. ఓకే, గేమ్ బాగుందా మా పవన్? గేమ్ బాగా ఆడుతున్నారు. ఫస్ట్ కొద్దిగా శాస్త్రీయ స్టోరీ అయ్యారు, తర్వాత బాగా చూపించుకున్నారు. ఇంకా బాగా చూపించేవారు కానీ జగన్ ఉంది చూసే సస్తా ఉంది కానీ ఇంకా అవకాశం రావట్లేదు అక్కడ. ఓకే ఓకే ఓకే. దానివల్ల ఏంటంటే బాగా ఆడుతున్నారు. అందులో ఉంటారు కలిసి ఎవరు బాగా తీసుకోరు.
బాగుంటుంది. కొంచెం ఇది ఓకేనా ఇప్పుడు మీకు? ఇది ఓకే, పర్లేదు. ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయిందా? ఈ జూనియర్ అయిందన్న. జూన్లోనా? జూనియర్లో ఈ సక్సెస్ చేసిన తర్వాత ఛాన్స్ వస్తున్నట్టు మా ఫోన్లో ఉన్నారు. సరే వాళ్ళు సక్సెస్ చేసి జాయిన్ తీసుకెళ్ళి ఆఫ్టర్ జాయిన్ చేశారు. జాయిన్ చేసి ఆఫ్టర్ చేసుకొని మా పెద్ద అబ్బాయి వచ్చాడు. పెద్ద అబ్బాయి వచ్చాడు. పెద్ద అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆఫ్టర్ అయిపోయింది. కస్టమర్ చేశారు ఆపరేషన్. అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసిన తర్వాత 4 రోజులకి 5వ రోజుకి ఇంట్లో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ మళ్ళీ 5వ వచ్చాడు. మా పెద్ద అబ్బాయి మాత్రం 4 రోజులు సెలవు పెట్టి 4 రోజులు అన్ని సరిగ్గా చూసుకొని తర్వాత నాకు శ్రద్ధ తర్వాత మనం ఎక్కడ మంచిగా బాగానే ఉంది. కాకపోతే శ్రద్ధ కట్ చేశారు కదా, ఒక 1% అన్నారు సంవత్సరం. కాబట్టి ఇప్పుడు రైస్గా సరిగ్గా రావట్లే మాట ఇబ్బంది ఉందా? ఇంకా కొంచెం ఫుడ్ లేదు అసలు రావే. రైస్ కూడా వచ్చి మిక్సీ వచ్చేసి సారస్వా. అవునా? 5 గంటలు కూడా ఇదే. అచ్చా, ఫుడ్ ఏమి దాని గురించి అన్న బాధపడి సంవత్సరం మా ఫోన్ తెలియదు. అచ్చా, ఇది తెలీదా పవన్కి? సంవత్సరం సంవత్సరం ఫుడ్ సంవత్సరం తెలియదు. వారం చచ్చిపోయాను. సంవత్సరం చచ్చిపోయాను. అంటే జాగ్రత్త బెంగెట్టేసుకుంటాడు. అవునవును. ఫుడ్కి ఎలా ఉందో వెంకటేసుకున్నాను. కారం ఏమి తినకూడదండి అసలు ఎటువంటి పరిస్థితుల్లో. ఓన్లీ మజ్జిగి మిల్క్ అంతే, మిల్క్ తప్ప ఇంకేమీ లేదు. అయితే ఇవన్నీ దగ్గరుండి పవన్ చూసుకోలే, ఇవన్నీ తెలీదు. వారానికి వచ్చేసి వాయిస్ చూస్తున్నా సరే నేను తగ్గిందాగా చెప్తాను. అంతేగా జాబ్స్ అవసరంగా ఫుల్ చెప్పలేదు. ఫ్రీగా నేను చూడాలి వెంకటేశ్వరరావు. ఏమైందమ్మా? పన్ను చూసుకోగా అది సెప్సిక్ అయింది. నేను అనుభవం అన్ని వాడే కానీ 4 నెలలు వచ్చేసింది. పెద్ద ఏం కాదులే అనుకున్నాను. కానీ బాగా చాలా ఎక్కువైపోయింది. హైదరాబాద్ చేసి పవనే ఆ చేయ హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది. క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది, అది చేసేది అన్నారు. అప్పుడు హైదరాబాద్ దూరం కోసం చెప్పేసి రాని రియాక్టర్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళి అక్కడ చూపించారు. చూపించాక 3 రోజులు చూసి ఆపరేట్ చేస్తున్నారు. అప్పుడు ఆపరేట్ చేసినప్పుడు మా పెద్ద ఫోన్ చేశాను. సరిగ్గా ఆపరేషన్ చూసి టైంకి వచ్చేసారు పొద్దుగా. ఏదో పరిస్థితులు దగ్గర ఆపరేషన్ చేయించినందుకు 5వ రోజుని ఇంట్లో తీసుకొచ్చారు. తీసుకొచ్చింది అబ్బాయేమో ఫోన్ 5వ వచ్చారు. అది అర్థం అనుకున్నాను. కానీ బిగ్ బాస్ వచ్చింది. వచ్చిన తర్వాత అలాగే ఎదురు అన్నాను. మరి నా గురించి మాట్లాడదు కదా, మళ్ళీ వాహనం చేస్తే మీరు బిగ్ బాస్ చూస్తారా? ముందు నుంచి చూసేవాళ్ళ? ముందు నుంచి లేదు. ఇదే మీ అబ్బాయి మీకు అసలు ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా? తెలుసు కానండి, చూడలేదా? ఎందుకమ్మా? కొంచెం చూసేవారు, అంత కాదు. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ చూసాను, వాయిస్ చూసాను. ఏంటి గొడవలు ఇవన్నీ వదిలేసారా? బిగ్ బాస్ కూడా ఈ వైఎస్ఆర్ అన్నారు. ఫోన్ చేశాను. బిగ్ బాస్ కలిసావు అంటే లేదు అన్నదా ఇక తీసుకోవడం అన్నాను. అంటే సరే అడిగినప్పుడు అవకాశం వచ్చింది అక్కడ. వస్తే సరే వెళ్ళిపో, ఎప్పుడైనా పర్లేదు వెయ్యు అని యాజకులు చూసుకొని చెప్పి మా పెద్దలు చూస్తే అవి వేయనమాట. ఏమో వదిన అవ్వే దాంట్లో ప్రోత్సాహంతో వాళ్ళగా సపోర్ట్ చేసేది. వాళ్ళే దగ్గర చాలా బాగా చేశారు. నేను మాట్లాడాను, వీడియో కూడా చేశాను. అవును. అమ్మ మీరు పెద్దమ్మ, మీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. అది మా పెద్దమ్మ అంటే తెలుస్తుంది. సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతే? చిన్న అమాయకత్వం కాదండి, ఎందుకంటే అన్నిట్లో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదువుకుపోతాం అలవాటు అనమాట. మంచిగా ఉంటాం మేమంటే. మా పద్ధతి ఏంటంటే నలుగురిలో సరదాగా ఉంటాం, ఒకరితో గొడవలు లేకుండా ఏమీ లేకుండా కాముగా ఉంటాం అలవాటు.
ఓకే ఆ పద్ధతి కూడా ఆ అబ్బాయికి వచ్చింది అనమాట. అలాగే ఓకే మనోడు ఇండస్ట్రీలో ఉన్నాడని మీ అందరికి తెలుసా? ఎందుకు తెలియదు, తెలుసు. తెలుసమ్మా? అదే నాకు ఇష్టం పెద్దమ్మ అన్నాడు. ఇష్టమైతే బాగానే ఉంటది కానీ కొంచెం అన్ని నేర్చుకోవాలని అంటే ఓకే ఇంకా టైం పడుతుంది పెద్దమ్మ, నేను నింపదకి ఇంప్రూవ్ అవుతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకు అది ఉంది అన్నాడు. అందుకన్నా ఇంకా ఆనందం ఏంటి నాయన అని మేము చెప్పేవాళ్ళం అన్నట్టు. ఎంకరేజ్ చేస్తే అంతకు మించి ఇంకేముంది, సపోర్ట్ ఉంటది, మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటది, నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలని చెప్పేవాళ్ళం. అలాగే బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పంగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్ లో ఉన్నాను, ఇండోనేషియా. ఇప్పుడే వచ్చాను, 1 వీక్ అయింది నేను వచ్చి. ఓకే 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 మీకు చెప్పాడా, ఫోన్ చేసి చెప్పాడా బిగ్ బాస్ చెప్పాను వెళ్తాను పెద్దమ్మా అంటే జాగ్రత్తగా ఉండాలంటే ఓకే పెద్దమ్మ అన్నాడు. ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం, నీకేం భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పంపించాను. ఓకే ఓకే అమ్మా మీకు బిగ్ బాస్ వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా? బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు చెప్పాడు, వెళ్ళేటప్పుడు చెప్పాడు. అదే ఆఫర్ వచ్చింది ఏం చదివాక వారం రోజులప్పుడు ఫోన్ చేసాడు, ఫోన్ మాట్లాడుకున్నా అదేదాకా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, వెళ్తాడు ఇలాగ వెళ్తానమ్మా, ఫోన్ చేసారు వెళ్తానంటే సరేనన్నా. ఓకే ఓకే కాదమ్మా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ని సపోర్ట్ చేస్తారంట కదా, అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉంటారు, అంటే పెద్దోళ్ళు ఆలోచనలు కలిగి ఉండే కదా, ఎంతోమంది ఉంటారు, నీకేం వస్తుంది, ఎందుకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా, అలా మీరు అన్నారా? అన్నాం కానండి కొంచెం మా అబ్బాయి నాకు అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్పాను. ఇంక మీరేం గట్టిగా అరుస్తారండి, ఇక్కడే మమ్మల్ని మీరేం భయపెట్టగలరు, మీరు ఇంక అలాగే చెప్పేటట్టే ఉన్నారులేండి. ఎంత చెప్పినా ఆయన మాట్లాడి మాట్లాడతాడు, మనిషిని కవర్ చేసేస్తాడు. ఆ మాటకి ఇంకా చాలా ఇష్టం, బాగా ఇష్టం, ఆటలంటే బాగా ఇంట్రెస్ట్. 6th class లో ఫస్ట్ వచ్చాడు. అవునా? ఫస్ట్ ఇస్తారు. గేమ్స్ లో ఏంటి, స్పోర్ట్స్ లో ఏంటి, క్రికెట్ ఏంటి, అన్నిటికి బాగా, జిమ్ లో ఏంటి, అసలు జిమ్ కూడా చాలా బాగా, అసలు దీనిలో విష్ణుకాయ చేశారు, చదువుల్లో కూడా ఫస్ట్. అక్కడే అదే మరి ఇది ఇంత చదువుకున్నారు కదా, మరి అంటే ఈ సినిమాలు దీని వైపు అంటే ఎందుకు భయం లేదా మీకు? ఎందుకు చేస్తాడని నమ్మకమా? చేస్తాడని నమ్మకం దేవాలయం విష్ణుకాయలు చేస్తుంది కానీ శాస్త్రీయాలు చేసేవారు, ఫుల్గా ఇచ్చేవారు. ఇదేమో చాలా శ్రీజాబు చేయడానికి ఇంట్రెస్ట్ కలిగింది. సరే వచ్చిన తర్వాత అయిపోయింది, వదిలే బాబు డబ్బు పైపు ఉండాలి, దానికి అదృష్టం ఉండాలి, సైజు కొడుకు ఏమి రాలేకపోతున్నారు, చిన్న అదృష్టం ఉండాలి, నేను ట్రై చేస్తాను. తర్వాత ఒక నెల వస్తే మరి ఎంబీ చేసేసాడు. ఎంబీ అయిపోయిన తర్వాత బాగుంది అయిపోతాను అన్నమాట. నేను 2-3 సంవత్సరాలు టైం వస్తున్నాను, ఏం జాగ్రత్తగా చూసుకో, అది చెక్ అవ్వకపోతే మరి జాబ్లో వచ్చామన్నాను. ఓకే అలాగే చేస్తాను, ఏం లేదు ఎవరు పక్కనే పడలేదు, నేను రోజు వచ్చాడు, ఇలాగన్నా సరే చేసుకున్నావు, నీకు ఏది తెలుస్తుందో చూసుకో, కానీ అందరిసారి మంచిగా చూసుకో అంతే. ఎవరికైనా మాటిస్తే ఆలోచించు, మాటిస్తే నెరవేర్తారు, లేకపోతే ఎవరికైనా మాట్లాడుకో అని కష్టపడు, కష్టపడి పైకి వస్తుంది. నీ కష్టంతో పాటు చిన్న అదృష్టం ఉందనుకో పైకి వస్తావు. ఓకే అంటే నేను విన్నాను మీకు ఊర్లోని సొంత ఇల్లు మీరు రెంట్కుంటున్నారని నేను విన్నాను. సొంత ఇల్లు అవునా? మీకు లేదండి? అంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, పెయింటింగ్ పని మేస్త్రిగా చేసేవాడు. మీకేమైంది? బాగాలేదు, నాకు కారంగా ఉంది. ఇలాగ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. చాక్లెట్ మా ఫాదర్ కూడా చిన్నప్పుడే ఆయన కొంచెం హౌస్ 12 సెంట్లు భూమి ఇల్లు అమ్మేశారు. 12 సెంట్లు అమ్మేసి మా సిస్టర్ గారు పెళ్లి చేసి ఇంకా అలాగే పని చేయాలి. నేను చిన్నప్పటి కూడా కష్టపడతాం, నా చెల్లి ఎడ్యుకేషన్ నేను చూసుకోవటం, పెళ్ళయ్యాక అది చెల్లి చేసాం, ఇంకా నా చెల్లి అయిపోయింది, ఇంకా సొంత చెల్లి కొనుక్కోలే. నా పిల్లలు కూడా అలాగే చెప్పారు, అదే మీ శాతం కష్టపడి చదువుకోండి, మంచి ఉద్యోగం చేసుకోండి, అదే మీ ఆస్తి. పెద్దోడు మాత్రం చాలా మంచోడండి, మెయిన్ వీళ్ళ సపోర్ట్ అంతా పెద్దోడే.
మెయిన్ పవన్కేంటి తల్లిదండ్రులకేంటి ఈ ఎక్సైజ్ మొత్తం అంతా పెద్దోడే. ఉమ్, ఉమ్, దేనికన్నా ఆడు చాలా వినయం, చాలా పద్ధతి. ఉమ్, వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి తీరుతాడు. ఉమ్, తల్లిదండ్రుల మాటలు కాదు లెక్క ఆడికి. ఉమ్, అన్నయ్య ఏది చెప్తే అన్నయ్య నేను ఇది చేస్తున్నానంటే చేయవలసింది ఆడు. ఉమ్, ఉమ్, ఆడు చేసేవాడు. ఉమ్, నాకు ఇంకెవరున్నారు, మా డాడీ కష్టపడి పైకి వచ్చారు, మేము ఎలాగా మా తమ్ముడు మేము పైకి ఉండాలి కదా అని. ఉమ్, ఉమ్. తమ్ముడికి మాత్రం సపోర్ట్ మాత్రం ఆడే. ఓకే ఓకే అన్నయ్య సపోర్ట్ మాత్రం ఓకే బాగా బాగా ఎక్కువ support. చాలా. అది ఇప్పుడు రీతు చూస్తున్నారమ్మా ఆవండి మీరు బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారన్నారు. అదే అందుకే ఒకసారి వీళ్ళ ఫీలింగ్ ఏంటని అడుగుతున్నా. బిగ్ బాస్ ఏంటో వాళ్ళు అసలు చాలా చూసాం. బయటకు వచ్చాను ఎవరిగా ఆవిడ దానివల్ల మేము సబ్సిడీ అవసరం. ఎందుకంటే వాళ్ళు సక్సెస్గా ఉంటారు, వాళ్ళు కొంచెం సొమ్ముగా ఉంటారు, కొంచెం న్యూస్గా ఉంటారు. దాని నేను సక్సెస్గా వస్తాను. వాళ్ళు కూడా చాలా గర్విస్తున్నారు మా పిల్లలు. అంత గమని ఎవరి కూడా మాట్లాడదు అని స్నేహంగా ఉంటారు. అనుకోతే అంతే తప్ప ఏ వ్యవసాయకు ఏం చెయ్యు, మహా చెయ్యను. అదే ఈ అమ్మగారికి ఏమనిపిస్తుందా అని. ఇప్పుడే బిగ్ బాస్ లో మాకు తెలుసు కదండి. అవును మీకు తెలుసు కదా. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవండి. ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం, ఏం చేయలేదు. అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు పవన్ గేమ్ బాగా ఆడుతున్నాడు, బాగా సంతకంతా కూడా పవన్ బాగా ఫ్యామిలీ ఎక్కువ. మా సంతక అబ్బాయి అని తెలిసిన దానికి అబ్బాయి బాగా ఆడుతున్నాడు, కప్పు తీసి రావాలి చాలా సపోర్ట్ చేస్తున్నాం అని అంటున్నారు ఊళ్ళో అందరూ అంటున్నారు. దీని గురించి ఏమనట్లేదు? ఏం గురించి ఏమంటున్నారమ్మా దాని గురించి? ఏముంది, మంచి పిల్ల కావాలంటే తీసి తెచ్చుకోండి అంటాడు. నేను ఫస్ట్ టైం చెప్తాను, మా పెద్దలు పెళ్లి అయిపోయిన తర్వాత చెప్తున్నాను, అదే నేను నెక్స్ట్ అమ్మాయి చూసుకో, మంచి కుటుంబం చేసుకో, కుటుంబం మంచిదే అన్నీ చూసుకుంటే అది ఏమన్నా డాడీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను చూస్తాను, మీరు ఇది చూసుకోండి, మాట్లాడండి, చేసుకోమంటే చేసుకుంటాను, లేదా చేసుకోమంటే చేసుకుంటే లేకపోతే లేదు. మంచి ఫ్యామిలీ అయితే మీకు చెప్తే నేను చేసుకుంటాను, నేను చూస్తాను, మీకు చెప్తే నేను చేసుకుంటాను, ఆ మాట ఇస్తాను నాకు. ఆంటీ గారు మీరు ఏదంటే మీరు అనేసారా? అది ఆఖరి ఖచ్చితంగా మేము మాట్లాడరు. ఇంకా కొంచెం ప్రజలు చదివించబోతే నాకు బాధ్యత. చదువు అయిపోయిన తర్వాత మా ప్రజలు అన్ని అదే చూస్తున్నాం. మామయ్య కానీ పవన్ కానీ చాలా బాగా చూసుకుంటారు. డబ్బులు వస్తున్నా కానీ చూసుకొస్తాం కదా, బాగా చూసుకుంటున్నాం. పెద్ద అబ్బాయి అన్నీ నేను వాళ్ళకి ఏం చేయలేకపోయినా ప్రజలు కూడా ఆశగా నేను ఏదో సంతగా చదివించాను. చాలా చిన్న పాపం ఆడ కష్టమయ్యా, చాలా కష్టపడ్డారు. ఆధారపడ్డా ఈ గేమ్కి వెళ్ళేవారు, చెప్పుకోరు కాదు, ఏది గేమ్ చెప్పేసి గాలి తింటాను. గేమ్స్ వస్తున్నాయి, ప్రైజ్ గోల్డ్లో 15 వస్తున్నాయి, గోల్డ్ మెడల్. ఆ ఫస్ట్ వచ్చిన కూడా చెప్పలేదు. అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి వాళ్ళు చదువు వ్యవసాయకోకుండా ఇక అర్థం చదివి ఏం చదివి సక్సెస్ దగ్గర విశ్రాంతి సరే నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ వాళ్ళు కూర్చొని చూస్తున్నాను. అందులో ఈ ప్రైజ్ ఇస్తూ ఆయన ఉన్నది శిస్తు సుఖాదారు మేనలు జొమ్మే సుధాకర్ గారు, నందికం సుధాకర్ గారు ఆయన ఇచ్చారు. ప్రైజ్ ఇస్తే ఫుల్ అయిపోయింది. నేను చూసాను, ప్రసాద్ జగబోసాను అన్నాను. మా అబ్బాయి అది బాబు సఫర్ చేసి ఎదురు చూసి మళ్ళీ అన్ని చూసేసి ఆ ఛాయలు మన రాజశేఖర్కి అది ప్రెసిడెంట్ అక్కడ మన రాష్ట్రంలో ఆవిడ చేసుకుని అది చేసుకుని సోషల్ చేశారు. అది సోషల్ మంచి సూపర్ మంచి బాబు ఏం మంచి తెలివైనడే మీ అబ్బాయి తెలివైన. నేను ఫస్ట్ కొద్దిగా నేర్చుకున్నాను, కొద్దిగా అలవాటు చేశాను. చాలా 2-3 నేను రోజు చేశాను, చాలా నేను ఎక్కడ పోయాను. అంతేనా? వదిలేసారు. అదే ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా? MBA చేశాక వచ్చాడు. ఓకే, చెప్పాడా మీకు? దూరంగా ఉన్నాడు కదా, మీరు ఎప్పుడు మరి బాధపడలేదా? వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు. ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళు? అడిగేవాడు, చెప్పేవాడు. ఎలా వచ్చేవారండి అప్పుడప్పుడు
తన దగ్గరికి వచ్చి పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేవారు. ఎప్పుడు వదిలేయలేదు. ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉండడం? ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు పవన్? ఎప్పుడు పెడతాను. ఎప్పుడు ఏడవలేదా? మరి ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లోనే. ఎన్నో ఏడుస్తున్నాడంటే బాధ ఉంటది కదండి. అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి యాంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి అసలు. ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు. విన్నర్ అవ్వాలని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి అసలు. సపోజ్ ఆడుంటే మేము ఆడలేము అనే ఫోకస్ ఉంది కదా అందరికీ. అలాంటప్పుడు ఆడు బాధ వచ్చేస్తుంది కదా, నేను ఇంత ఇలాగా ఆడివ్వండి నాకే సపోర్ట్ లేదు అని అక్కడ బాధ వచ్చేస్తుంది కదా. ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తుందేమో అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు. అలా సైడ్ పెట్టేసరికి ఆడికి ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, పట్టుదలతో ఏదైనా చేశారనుకో, అది ఏదైనా లేదు ఇప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట. అదే ఫీలింగ్ బాధ ఆడలో అలా ఉండిపోయింది అనమాట. అది అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలని ఆడు పట్టుదల బాగా గేమ్స్ లో అంతే. మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూలోని కిందకి కూర్చోబెట్టి మోకాల మీద కూర్చోబెట్టి సారీ చెప్పి మాకు అప్పుడైతే చాలా బాధ వచ్చింది. మీరేమంటే అన్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో జరిగాయన్నీ బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు, నాగార్జున గారికి తెలుసు, అన్ని తెలుసు. ఒక తల్లిదండ్రి ఎంత బాధపడతారు చెప్పండి. మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి అసలు. నాకైతే అనిపించింది వాళ్ళ గురించి నేను చెప్తా లేదు కానీ నాయనైతే ఇక్కడ లేను, చాలా బాధపడ్డాను నేను. ఏంటి ఇలాగైంది ఈ పరిస్థితి అని. ఇప్పుడు ఆడు బయటకు వచ్చినా బతకగలడు, బతకలేడు అని ఏం కాదు కదా. ఆడు గేమ్స్ పరంగా చూడాలి అంతేగాని ఇప్పుడు గమ్ముని ఇంట్లో ఏదో జరుగుతుంది. జరిగినంత మాత్రాన మోకాళ్ళ మీద అంత ఇన్ని వేల మంది మీద కూర్చోబెట్టేసరికి మాకు చాలా బాధ వచ్చింది. ఎందుకు బాధపడ్డారు? దీనికి కూడా సైలెంట్ నవ్వుతారేంటమ్మా? మీరేమనుకున్నారు మామూలుగా చూసినప్పుడు? చెప్పండి, మాట్లాడతారని విన్నాను. ఏంటంటే నేనేం అనుకోలేదు అనుకో, బాధపడ్డాను. పిల్లాడిని ఇలా నువ్వు మోకాళ్ళ మీద నుంచోబెట్టారు ఏంటి అని బాధపడ కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుసుకుంటే బాధ వస్తుంది. బాధ వస్తుందా? అందుకే ఆపుకుంటున్నారా? మాట్లాడరా మీరు నార్మల్గా? తక్కువ మాట్లాడారు. ఏం పర్లేదు, మాట్లాడండి, మంచిగా మాట్లాడండి. మీరే మంచిగా మాట్లాడతారని విన్నాను నేను. ఎందుకు సైలెంట్ అయిపోయారు? చూసి కొంచెం బాధ వచ్చిందా? మరి ఏడ్చారా లోపలికి వెళ్ళగానే? ఏడిపోయిన రాలేదా? మంచి ఆనందం వచ్చిందా? నాకు అకారణమైన బాధ కలిగింది. కాకపోతే ఏంటంటే సరిగ్గా సబ్జెక్ట్ ఏదో జరిగింది. సగవాళ్ళు సరిగ్గా రావాలి. ఏం ఫ్యాక్టరీలో కూడా ఈ చూసే వాళ్ళ మీద సమస్య పెరుగుతుంది. ఇంకా వాళ్ళ సమస్య లేదు. అలా చాలా గౌరవంగా చేశారు. ఇది కూడా వాళ్ళ మనిషి కోసమే అని కాస్త అనుకున్నాను. కాకపోతే మా సినిమా రాసిన ఎప్పుడు చూసానంటే నేను వాయిస్ వంశ చేశాను. వాయిస్ వంశం చేశాడు. అదే నేను ఫస్ట్ టైం సోషల్ రాష్ట్రం వాళ్ళ పవన్ ఇప్పుడు ఏళ్ళు. ఇప్పుడు అమ్మగారు కూడా ఏడుస్తున్నారు. ఇంకా ఊహించుకుంటున్నారమ్మా? ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారా? ఎక్కువ అందరూ తిడుతుంటే ఏమనిపిస్తుందమ్మా మీకు హౌస్లో? కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం బాధ అనిపిస్తుందా? ఓకే. ఏం చెప్పారా మరి ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా? అదే ధైర్యంగా ఉండి బాధపడక ఆలోచించుకో. సరే, మీరు ఏడవకండి అమ్మా. అది అంతా జనాలు అంతా చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో లోపల ఏంటో అందరూ జనాలు చూసి జనాలు మాట్లాడుకుంటుంది మనకు కావాలి కాబట్టి అంటే లోపల ఏం జరుగుతుందో మనకి అది పక్కన పెడితే ఏదైనా మన మంచిగా అని ఎలా అంటారో ఏది జరిగినా అది మన మంచిగా అన్నట్టు తీసుకోవాలి. మీరే పెద్దవాళ్ళు, నేను మీకు చెప్పేంత ఇది కాదు, జస్ట్ చెప్తున్నాను అంతే. అలా మోకాళ్ళ చాలా మంది బాధ కలుగుతుంది. అవును, మా వాళ్ళందరూ బాధపడ్డారు. ఒకళ్ళేంటి మొత్తం అందరూ బాధపడ్డారు. వయసు వాళ్ళు కూడా అదేదో చాలా మంది చేశాను. అలాగే అది చాలా తప్పది. అది చేసేది అందులో శక్తి వేసారు. ఫ్యాషన్ సానుభూతి జరిగింది. అది సంతోషపడ్డాను. వారి మనుషులను తెలుసుకున్నాను. సరిగ్గా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా మనుషులను తెలుసుకుంటారు అని చెప్పి సంతోషపడ్డాను. సరిగ్గా మీకు ఎప్పుడైనా సలహాలు అడుగుతాడా? ఏం చెయ్యాలి, ఏం చేయాలి? అలాగే ఫ్రెండ్స్ తో వాళ్ళ అన్నయ్యని అడుగుతాడు బాగా. వాళ్ళ అన్నయ్యలతో బాగా సెట్ చేసి. ఇంట్లో వాళ్ళని ఎవరిని అడగరా? ఇంట్లో వాళ్ళు అంటే పెద్దవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ వేరే. మిమ్మల్ని ఏం అడగరా? మీరేం చేయరా? మీరు మామూలు మాట్లాడరా పవన్తో? ఏం మాట్లాడతారమ్మా ఒకసారి చెప్పు. మాట్లాడరా? బాబు దగ్గర ఉన్నాను కూడా 2 నెలలు ఉన్నారా? చిన్న బాబు దగ్గర. జాగ్రత్త నాన్న, జాగ్రత్తగా చూసుకొని తీసుకొని రా.
మీరు నార్మల్గా రోజు పవన్తో ఏం మాట్లాడరు, సైలెంట్గా ఉంటారా? ఫోన్ మాట్లాడాలి స్లోగా మాట్లాడతాం. స్లోగానే ఏదైనా మాట్లాడాలి కదా, అంత సైలెంటా మీరు? అయ్యయ్యో. మరి గంట సేపు ఏం చేశారమ్మా లోపల? మామూలుగా కూర్చొని అంతే ఆ 2 ముక్కలు మాట్లాడి కూర్చున్నారా? మామూలుగా కూర్చొని చేస్తున్నాను ఆయన ఫస్ట్ పట్టుకొని ఏం ఇలాగా. లేదు చక్కగా చెప్పు ఎలా మాట్లాడారు ఎలాగానే పట్టుకున్నాము, చేస్తున్నా, హ్యాపీగా ఉన్నావా అన్న. ఇల్లంతా చూసారా? మొత్తం హౌస్ అంతా చూసారా? చూసాం. ఫస్ట్ టైం కదా? ఉన్నారు, అన్ని రూములన్నీ చూపించారా? చూపి ఏడ్చాడా పవన్? ఏడ్చా. పవన్ ఏడ్చాడా? ఏడద్దు వాళ్ళ డాడీ గురించి బాధపడుతుంది. అంత డాడీ గురించి మొత్తం డాడీ గురించి ఆలోచిస్తున్నాను. డాడీని అలా కళ్ళు మూసుకొని ఇది గేమ్లో ఫోకస్ పెట్టాలి కదా అని ఫోకస్ పెడుతున్నాను అని చెప్పి కప్పు తీసుకుని వస్తానని చెప్పాడా? చెప్పి కప్పు తీసుకొని రానన్న చెప్పారా? మీరే చెప్పారా? మరి అన్ని చెప్పారు. చెప్పదు అదే కనుకో అందరూ నువ్వు కప్పు తీసుకొస్తాను చూస్తున్నా అన్న. ఇప్పుడు హుషారు ఇప్పుడు హుషారు వచ్చింది, కప్పు అనేసరికి హుషారు. ఓకే, మీ అబ్బాయిని హౌస్లోని బాగా అర్థం చేసుకున్న కంటెస్టెంట్ ఎవరు లోపల? పర్సన్ ఎవరు అంటే అతను ఎవరు? హిమాని అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ అనుకున్నాను. అదేంటదండి? రీతు అంటారేమో అనుకున్నా. ఇమాన్యుయల్ అర్థం చేసుకున్నాడా పవన్ని? అవును, అప్పుడప్పుడు ఇమాన్యుయల్ మీ అబ్బాయిని ఏడిపిస్తుంటాడు, చూసారా? అది ఏమనిపించి సేమ్ ఉందా వాయిస్? సేమ్ మాట్లాడుతున్నాడు. కామెడీగా చేస్తాడు, కామెడీగా ఉంటాడు. బాగుందా? నవ్వు వస్తుంది కదా, ఏం బాధ ఏం లేదు కదా ఇమాన్యుయల్ జోకులు వేస్తుంటే? అవునమ్మా, ఎందుకు ఇమాన్యుయల్ అర్థం చేసుకున్నాడు అని అనిపించింది మీకు? అంటే ఫ్రెండ్స్ గా ఉంటారు కదా అని. అచ్చా, ఇంకెవరు లేరా హౌస్ లో ఫ్రెండ్స్? కళ్యాణ్ ఉంటాడు, అందరూ సరదాగా ఉంటారు ఎక్కువ. చెప్పండి ఏం కాదు, చెప్పండి. ఫ్రెండ్స్ గా అందరితో ఫ్రెండ్స్ గా ఉండమ్మా అన్నాము, వచ్చారు. అచ్చా, అందరు మంచిగా అయితే వీళ్ళతో ఇమాన్యుయల్ మంచిగా ఉంటాడు అనిపిస్తుంది. మీకు అంకుల్ ఎవరు మంచిగా మీ పవన్ ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు హౌస్ లో? హౌస్ లో అందరూ సరదాగా ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు. అది అప్పుడప్పుడు గొడవ సహజం, అది తప్పదు. గొడవ ఇంకా మన తెలుగు మీద పడలేదు. అది సమయం అయ్యేది కొట్టుకొని వస్తున్నారు కదా, అది మరీ గౌరవం. మీరు అది కొట్టుకోవట్లేదు, సరదాగా ఉంటున్నారు, అడుగుతున్నారు, కలిసిపోతున్నారు. అది బాగుంది. అందరూ బాగానే ఉంటున్నారు. అంటే మనం అందరం తెలుసుకోవాలి, సమస్యలు తెలుసు. అందరూ వాటిని టీవీగా చూస్తున్నారు కదా, బిగ్ బాస్ లో జబర్దస్త్ చూసాను, అందరూ పని గారు అందరూ చూస్తున్నాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళు యూట్యూబ్ వాడుతున్నారు, సరిగ్గా వాడుకుంటున్నారు, చాలా బాగుంటున్నారు, చాలా బాగుంటున్నారు. ఎందుకంటే ఎవరి అనరు, ఒకవేళ ఏమైనా అంటే అక్కడ పాయింట్స్ అని వదిలేస్తారు, ఈ పని చూస్తుంటారు. అందువల్ల అందరూ మంచిగా ఉంటున్నారు. ఎవరికి సరిగ్గా ఎవరు మీకు మామూలు చూసుకోవడంలోనైతే మంచిగా అనిపిస్తుంది. మీ అబ్బాయిని రోజు టీవీలో చూస్తున్నారు, 24 గంటలు చూస్తున్నారా? టీవీ పెట్టుకుని ఉండిపోతున్నారా? టీవీ పెట్టుకొని ఉంటున్నారు, షో వచ్చినప్పుడు చూస్తున్నాం. అచ్చా, సాయంత్రం గంట సేపు చూస్తున్నారు, లైవ్ పెట్టట్లేదు? 24 ఈయన పెట్టుకుంటారు, ఈయన పెట్టుకొని చూస్తారు, మీరు చూడరా? నేను చూస్తాను, అప్పుడప్పుడు ఇంట్లో పనులు చేయాలి, ఎవరు చేస్తారు టీవీ చూస్తే? పెద్ద బాబు అంటే ఇంక 24 గంటలు అదే చూస్తాం. ఊర్లో మీ ఊరంతా మొత్తం అందరూ చూస్తున్నారు, మొత్తం చుట్టాలందరూ బిగ్ బాస్ చూస్తున్నారు. బిగ్ బాస్ ఎప్పుడు చూస్తారు? బాబు గురించే చూస్తున్నాము అందరూ. ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. మీ అబ్బాయి అంత అక్కడ పెద్ద పెద్ద టీవీ ఛానల్లోని అంతమంది కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. రేపు పొద్దున్న అందరు మీ ఇంటికి హ్యాపీగా వచ్చి ఫోటోలు దిగుతారు మీతో కూడా. వచ్చి దిగుతున్నారు. మా ఫ్యామిలీ ఎప్పుడు మేము వస్తాం, ఆ ఫ్యామిలీలో మాకు చాలా అభిప్రాయం ఎప్పుడు చూస్తున్నాం, కూర్చుని ఉంటారు, అందరు వచ్చి ఫోటోలు దిగుతున్నారు. రోడ్డు మీదకి వెళ్తే పవనాలు అమ్మ పలవనాలు నాన్న అని చెప్తున్నారు. ఎన్ని ఫోటోలు ఇచ్చి ఉంటారు ఆయన? ఇప్పుడు మీరు సెలబ్రిటీ లేదు, మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉందా? అబ్బా మా అబ్బాయి ఇంత పేరు ఇంత తీసుకుని వచ్చాడు, హ్యాపీగా ఉంది. ఓకే, అంటే మీకు ఎవరు అర్థం చేసుకున్నారు పవన్ని? పవన్ అర్థం చేసుకున్నాడు వాళ్ళ అన్నయ్య హౌస్లోనే. వాళ్ళ అన్నయ్య వాళ్ళ బ్రదరే బాగా అర్థం చేసుకున్నాడు. హౌస్లో
అంటే ఈ హౌస్ లో కాదు, బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ హౌస్ లో తాకిందండి మాట్లాడేస్తున్నారా? మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి, అందరూ బాగానే ఉన్నారని చెప్తున్నారు కదా. అన్న మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ అంతే, అందరితో బాగుంటున్నాడు. అందరికీ ఆడ కుక్ చేసి పెడుతున్నాడు. కుకింగ్ అయితే చాలా ఫాస్ట్, చాలా బాగుంది అంటున్నారు. ఎప్పుడు మా ఇంట్లో అంతలా కుకింగ్ ఎప్పుడు చేతం చూడలేదు. అవును, అసలు వంట ఏంటంటే అంత బాగా చేస్తున్నాడు. అందరూ కూడా పవన్ కుకింగ్ అంటే చాలా ఇష్టం. గ్లాస్ తీసి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్ని చేసేవారు, బిగ్ బాస్ మస్తు చేసేస్తున్నారు. అదే కదా వంటలు చూసేది ఎప్పుడైనా? ఆవిడ చేతితో ఎప్పుడు చేసి వండి పెడితే మేము ఎప్పుడు తినలేదు. మరి అంతమంది వండి పెడుతున్నాడు, గ్రేట్ అంటారు. వండించండి ఇంట్లో రోజు మీరు ఇంక వంటకాయ. అదే బిగ్ బాస్ నుంచి వచ్చాక మేము వండించుకొని తింటాం. మీ బాబాయ్ చేస్తున్నాడు, చాలా బాగుంటున్నాయి అని అంటున్నారు అందరూ బిగ్ బాస్ లో. అవునా, బిగ్ బాస్ లో కంటెస్టెంట్ అందరూ అన్నారా? మీరేమనుకున్నారు? ఇప్పుడు నేనే నేర్పించానని చెప్పాల్సింది. మా బాబు మాకు అసలు ఏం చేసేవాడు కాదు, మా అమ్మగారే చేసి పెడతాను, నన్ను చేయనవరు అని మా బాబు చెప్పాడు. అవునా, మరి ఏమి అంటే పవన్ ని హౌస్ లో చూసినప్పుడు మీకు కొత్తగా అనిపించింది ఏంటి? ఈ వంట కాకుండా ఇంకేమైనా కొత్తగా చూసారా? పవన్ ఎప్పుడు చూడలేదు. అదే వంటలో ఎప్పుడు చేయలేదు, ఇంత బాగా చేస్తున్నాడా ఏంటి? ఇంకా ఇంకేమైనా చూసారా? కొత్తగా అనిపించిందా? ఏంటి మా పవన్ లో ఎన్ని కళలు ఉన్నాయా అని అనుకున్నారా? ఏ విషయంలో అనిపించింది? ఇది పవన్ చెప్పలేదు, చూసిందా ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయంట. ఇదేంటమ్మా అంటే నీకు తెలుసు కదమ్మా, గేమ్స్ ఆడుతున్నాను కదా అని అంటే బాధ వచ్చింది. ఇక్కడ గీసిపోయి మా తగులుతున్నాయి, ఏది బాగా తగులుతున్నాయి. ఇప్పుడు బర్నీకి పడిపోయిన గురించి ఇక్కడ నిప్పని అలా అంటున్నాడు, కానీ ఈడికి ఆ రోజు అసలు పడినోడు ఈడు ఫస్ట్. మీరు చూసారా లేదా? గట్టి మీద పడించండి ఆడు, ఆడికి అసలు గట్టిగా తగిలి ఉంటది. ఈడు వయసులో ఉన్న గురించి చెప్పుకోలేకపోయాడు. నేను అప్పుడు అనుకున్నాను ఈడికి అసలు చాలా గట్టిగా తగిలి ఉంటది. మళ్ళీ రోజు కూడా షార్ట్లు వేసుకొని తిరిగాడు కదా, షార్ట్లు వేసుకుని బాగా దెబ్బలు తగిలియండి వాడికి. కానీ చెప్పుకుంటా లేదు, ఏముంది ఇంకా వాళ్ళకి కామన్ అయిపోయింది. సరే డన్ అండి. ఫైనల్ గా పవన్ గేమ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంతవరకు శాఖలో కూడా మా పవన్ రోజేసి అభిమానించి చాలా వరకు తీసుకొచ్చారు. అకౌంట్ కూడా ఫైనల్ వరకు చేసేది. రోజు వేసిన వారు వెళ్ళిన వారు కూడా చూసి వారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసి ఓటు వేసి మా వాళ్ళని ఫైనల్ వరకు తెలిపిస్తారు కోరుతున్నాను. మీరంటే కాపీ పేస్ట్ అంతేనండి. మా బాబును బాగా గెలిపించి ఓట్లు వేసిన వాళ్ళు వేయని వాళ్ళు కూడా వేసి గెలిపించాలని కోరుతున్నాను. వేసేస్తారు, మీరు అడిగారు కదా, వేసేస్తారు. సేమండి, చెప్పండి మీరు. పవన్ బాగా ఆడుతున్నాడండి, మీ అందరి సపోర్ట్ ఆడికి బాగా కావాలి. మీ సపోర్ట్ వల్ల ఆడికి ఓట్లు వేసి బాగా గెలిపించాలని మా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. నేను కూడా కోరుకుంటున్నా. తెలుసు మీరు లోపల మీరు తక్కువ మాట్లాడతారు, మరి అందుకే నేను కూడా ఇబ్బంది పెట్టలేకపోతున్నా. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి, అది ఒక గేమ్ పరంగా మాత్రమే. జనాలు ఏమనుకుంటున్నారు అనేది మనకి ఇంపార్టెంట్, అది ఆలోచించండి. ఎక్కువ ఏం బాధపడకండి, అది గేమ్ మాత్రం ఇప్పుడే గుర్తు, మళ్ళీ అంతా అయిపోతే ఇంకా అంతా నార్మల్ అయిపోతుంది. దాని గురించి ఎక్కువ ఆలోచించి ఏం బాధపడకండి. తప్పకుండా జనాలు చూస్తున్నారు కాబట్టి ఓట్లు వేసి ముందు తీసుకొని వెళ్తున్నారు, ఆల్రెడీ వెళ్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తున్నారు పవన్ కి, ఇంకా సపోర్ట్ చేస్తారని బాగా కోరుకుంటున్నాను. మరి మీరు మాట్లాడకపోతే ఎవరు చేస్తారండి? మీరు అసలు మాట్లాడట్లేదు, ఎలా చేస్తారు? బిగ్ బాస్ లో అందరూ కూడా సప్లై చేస్తున్నారు. మా వైపు ఎవరితో సపోర్ట్ చేయరు, సింగిల్ అయిపోయారు. వాళ్ళ సేవ్ ఉన్నారు, సేవ్ ఉంది బాబా. అయినా సరే అంతమంది మనుషులు తెచ్చుకొని ఈ వేల వరకు నిలబడాలని గ్రేటే. ఇవాళ వరకు సంతోషపడుతున్నాం. అంతే అంతే అంతే, హ్యాపీ కదా, అంత హ్యాపీ. ఇక్కడ వరకు వచ్చారు, అంత హ్యాపీ కదా. సూపర్, మీరు చాలా విషయాల్లో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. రెడీగా ఉండండి, ఇంటికి తీసుకుని వస్తారు.
మన ఇరవై మొత్తంలో కూడా అందరూ వస్తానన్నారు ఇదే చేస్తాను కదా. ఎందుకంటే అంకుల్ బాగాలేదు కదా అంకుల్ మేము అందరం చూస్తాం అంటే మేము బయటకు వచ్చాక అందరూ వస్తారా? మా ఫలం పెళ్ళిపోయి మేము పిల్లలు మేము అందరూ వస్తాం అని ఇంట్లో చెప్తాను. నేను చెప్పట్లేదు అన్నమాట. నేను వస్తాను చూడడానికి వాళ్ళతో పాటు. ఆ మాట చెప్పాలి. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను వద్దాము అనుకుని, చాలా సార్లు అనుకున్నా. నాకు చూసింది కదా, అది చెప్పాలి కదా. మీరు వెళ్ళినప్పుడు అది చెప్పదు, మీరు చేస్తారు మాట. సైలెంట్ అంటే చెప్పాలని అనుకుంటారు, అంతలోపు టైం అయిపోద్ది. అది చేయాలి కదా, చేయాలి కదా. అందరూ బయటకు వచ్చేటప్పుడు అన్నారు అందరూ అంకుల్ బయటకు జాగ్రత్తగా వచ్చాక ఉండండి వస్తామండి మేము అంకుల్ చూడడానికి, పవన్ పెళ్ళికి కూడా మీరు పిలవండి అని చెప్పి ఎవరెవరికండి పెళ్లి? ఎవరెవరు పెళ్ళి హిమానీలు అందరూ అన్నారు. ఎవరు పెళ్లి సెట్ ఎవరికి చేస్తున్నారు? ఎవరు పెళ్ళి? మీ అబ్బాయి పెళ్ళి? పవన్ పెళ్ళి అంటే పవన్ పెళ్ళి అండి. సంబంధం చూస్తారా? లేదు చూడండి. మరి పెళ్ళి అని ఫిక్స్ అయిపోయారా? లేదండి వాళ్ళు అన్నారు అప్పుడే కాదన్నా. చూస్తున్నారా? సంబంధాలు చూస్తున్నారా? ఇంకా లేదు. చూడట్లేదా? చూస్తారా? స్టార్ట్ చేస్తారా? చెట్లు అయ్యాక చూస్తాం. సెటిల్ అయిపోయాడు ఇంకేంటి? ఇంకా చెప్పలేదు, ఇంకో సంవత్సరం చెప్పలేదు. సంవత్సరం టైం పడుతుంది. అది నిలబడదు కదా. ఇంకా చేయలేదు, సంవత్సరం ఇది లేదు, ఏం సర్పంచ్ ఏం లేదు. ఇల్లు ఒకళ్ళు కాదండి వాళ్ళ మనసులు మంచివి, అంతకు మించి ఇంకేం కావాలండి? ఆస్తులు ఎవరికి కావాలండి? ఈ ఆస్తి వాళ్ళు ఉంటుంది రేపు ఈ రోజు మంచిగా పనికాదు. ఎందుకు రాదు? డబ్బు నా హయాం చేస్తే మనిషి చూసేవాళ్ళు. అవును అప్పట్లో. ఎనక ఏమి లేకపోతే అప్పుడు. ఎలా కాదు. నేను చేసుకునేది అంటే కాలు ఉండాలి, ఏదో బయట ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, అవును క్వాలిటీ ఉండాలి. అదే చేసుకుంటారు. నాకు కూడా అదిగా ఖాళీగా ఉన్నాను. అది చేసుకుంటే దేశం ఉండాలి. అదే చేసుకుంటాను, చేసుకుంటాను. అవును అంతే కదా. అంతే అంతే. అది ఓకే డన్. జాగ్రత్త అంకుల్, జాగ్రత్త ఉండండి, ఆరోగ్యం చూసుకోండి. మీరు కూడా జాగ్రత్త అండి, ఆరోగ్యం చూసుకోండి. చూస్తున్నాను కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అలాగే లేదు మంచిగా వెళ్తారు, అదే ఆల్రెడీ చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీ అబ్బాయి మీరు అన్నట్టుగా కప్పు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనాలు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.